దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వకృపానిదేగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన వాగ్దానం, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం. ప్రియా సర్వకృపానిదగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి పేరున తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని కృప, దేవుని కనికరం, దేవుని ఆదరణ నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి సంపూర్ణమైన విజయము జయము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. దేవుడు తన శాశ్వతమైన కృప ద్వారా మనల్ని నింపుతున్న మహాదేవుడు. ఆయన కృప ద్వారా మనకు విజయమిస్తున్న మహాదేవుడు. ఆయనందు భయభక్తులు గలవారి నిమిత్తమై ఆ మహామహుడు దాచించిన మేలు ఎంత గొప్పది, ఎంతో గొప్పది. దావీదు దేవుని స్తుతించున్నాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యం మనలను ఆదరించుచున్నది. యెహోవా యందు నమ్మికుంచు వానిని కృప ఆవరిస్తుంది. దేవుని బిడ్డలారా, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదను నిల్చున్నది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడగల మహాదేవుడు. యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును. ఆయన నీతి వారికి, వారి పిల్లలకు తరతరములు నిలుచునని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. దావీదు తన జీవితంలో దేవుడు తన ఎడల చేసిన మేళ్లను అనుభవించి ఆయన కృపను పొందుటకు ద్వారా దేవుని స్తుతించుచు మహింపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాడు. ఓ నేస్తమా, దేవుని కృపను పొందుట ఎంత ధన్యకరమో ఒక్కసారి ఆలోచించండి. దావీదు వలె దేవుని మందిరంలో నివసించవలనని ఆశపడిన ఎడల నిశ్చయముగా దావీదు పొందిన కృపను నీవు కూడా పొందుకున్నదు. అంట్లో ఎటువంటి సందేహం కూడా లేదని జీవగల దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. మనుషుల దయా వ్యర్థము, మనుషుల సహాయము కొంతవరకే. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవా దేవుని ఆశ్రయించుట ఎంతో మేలు. రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలు అని దావీదు తాను దేవుని నుండి పొందిన కృపను బట్టి వివరిస్తున్నాడు. దేవుని మహింపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తన బలహీనతను గురించి ముమ్మారు ప్రార్థించినప్పుడు దేవుడు, నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్తున్నాడు. మన బలహీనతలో బలపరుచున్నది ఆయనే. ఆయన కృప ద్వారా దేనినైనా మనం జయించగలుగుతాం. దేవదేవుని బిడ్డలారా, కనుక దేవుని కృప మనకు అవసరమైనది. ఆయన కృప ద్వారా మనం జీవించగలుగుతాం. శ్రమలో నేను అతనికి తోడై ఉంటానంటున్నాడు. దావీదుకు వాగ్దానం చేసిన దేవుని కృప మనకు తోడై ఉన్నది. ఆయన మనకు చాలినవాడు. ఆయన కృప మనకు చాలు, ఆయన దయ మనకు చాలు. ఆయన మనయల్లో చూపుతున్న కృప ద్వారా నేడు మనం జయము విజయం మనం పొందుదాం. పరిశుద్ధాత్మదేవుని కృపతో నింపబడదాం. ఆకాశమంతా ఎత్తు నుండి భూమిపైకి ప్రవహించున్నదే దేవుని ఉన్నతమైన అద్భుత కృప. దీనిని వివరించ మనం తరమా? దేవుని బిడ్డలారా, మన దేవుడు అంతటి కృపామయుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఆ దేవదేవుని యొక్క మహాకృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీ ప్రతి అవసరక్కలు కూడా ప్రభు తీర్చి మీకు గొప్ప సమాధానం దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సంపూర్ణ విజయం దయచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ మహాకృప కలిగిన దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మడా, నీకు స్తోత్రాలు. నాయనా, ఈ దినం మీరు ఏర్పరచని మహాదినములో కృపామయుడవై, దయా దాక్షిణ్యపూరుడవై, అత్యున్నతుడవై మీరు నిలుచున్నారు. అద్వితీయ సత్య స్వరూపుడానికి స్తోత్రాలు. ఇమానుయేలు ప్రియకర్తవగు మహాదేవుడానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. రక్షక, మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ ఆశీర్వాదాలతో, మీ దీవులతో నింపి బలపరిచి పరలోకని ప్రసన్నత అనుగ్రహించి పరిశుద్ధాత్మ మీ కార్యం మీ బిడ్డలను మాకు దయచేసి మీ మేలుతో మమ్మల్ని తృప్తిపరచమని యేసునామములో ప్రార్థిస్తూ జయ విజయాలు దయచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.